నమస్కారం. రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య మిత్ర బృందం అమరావతిలో చంద్రబాబుతో తుమ్మల కీలక భేటీ. జగిత్యాల బీజేపీలో ముదురుతున్న సెగలు. జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ నేతల దాడి. నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు ఎన్నికల నగారా. ఈ నెల 26న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక. అనంతపురం అర్బన్ రాజకీయంపై చంద్రబాబు నజర్. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో కీలక భేటీ. తెలుగు రాష్ట్రాల మధ్య అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఉమ్మడి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ఈ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచడం ద్వారా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని ఈ భేటీలో చర్చించారు. ముఖ్యంగా సరిహద్దుల్లో పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు మరియు రైల్వే లైన్ల అనుసంధానంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే భారీ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని, తద్వారా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రైతులు, సామాన్య ప్రజలు లబ్ధి పొందుతారని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇలాంటి భేటీలు తరచుగా జరగడం శుభపరిణామని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. డేటా లేక్, అవే 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ నేడు సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలను నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి బిల్ గేట్స్ కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకొచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచిబాబు మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనను తరిమి కొట్టారు. దీంతో ప్రాణభయంతో పారిపోయిన బీజేపీ అధ్యక్షుడు మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 10 స్థానాలు దక్కిన చైర్మన్ పీఠం దక్కలేదని బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఆ పార్టీ కౌన్సిలర్లు అధ్యక్షుడు అమ్ముడుపోయాడని ఆరోపిస్తున్నారు. మెట్పల్లి చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేసిన బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా వెనుక లోపాయికారి వ్యవహారం ఉందన్నారు. బీజేపీ విప్ కూడా జారీ చేయకపోవడంతో చైర్మన్ పీఠం చేజారిందని కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ మేయర్ మరియు ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవులకు ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నెల్లూరు నగర మేయర్ పదవికి నోటిఫికేషన్ వస్తుందని ఇదివరకే తాను చెప్పానని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఈ విషయం తెలిసి కూడా గొడవ చేయాలని ప్రయత్నం చేశారన్నారు. రిజర్వేషన్ ప్రక్రియను అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదని చెప్పారు. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. ప్రేమలో పడే ముందు ఇద్దరు కొత్త వాళ్లేనని, ఒకరి గురించి ఒకరు తెలియదని, అలాంటప్పుడు పెళ్లికి ముందు లైంగిక సంబంధాలతో అవసరం ఏంటని ప్రశ్నించింది. ఓ మహిళ పెట్టిన అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. ఒక పెళ్లై రెండో పెళ్లి కూడా ఆయన వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతనితో విదేశాలకు కూడా వెళ్లి ఇప్పుడు అతనిపై ఆరోపణ చేయడాన్ని ప్రశ్నించకపోయినా ఇలాంటి విషయాల్లో అవతల వ్యక్తిని నమ్మి లైంగిక సంబంధం ఎందుకు పెట్టుకుంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఇలాంటి పద్ధతులు మంచిది కాదని కూడా హితో చెప్పింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సంచలనం కలిగించాయి. ఇప్పటికే పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు, ఆ తర్వాత వికటిస్తే వారిపై కేసులు ఇలా జరుగుతున్న సమాజంలో ఇది ఒక వికృత సంస్కృతిగా మారిపోయింది. జరిగినంత కాలం అంతా బాగానే ఉంటుంది. అది వికటిస్తే చట్టంలో అనుకూల అంశాల ఆధారంగా చేసుకుని కేసులు పెట్టడం ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఆలోచన కలిగించే విధంగా ఉన్నాయి. అంకిత భావానికి నిలువెత్తు రూపం. సమయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న యువనేత నారా లోకేష్ నిన్న రాత్రి కొలంబోలో టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించిన ఆయన ఈ రోజు ఉదయం అమరావతిలో బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శైలి చూస్తుంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనే మాటగా ఆయన ప్రాణం పోస్తున్నట్లు అనిపిస్తోంది. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ మెరుపు వేగంతో కూడిన పర్యటనలు నెట్చెళ్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆదివారం రాత్రి కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ పాక్ మధ్య జరిగిన హై వోల్టేజ్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లో
టీమిండియాను ఉత్సాహపరుస్తూ లోకేష్ కనిపించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి నేడు సోమవారం ఉదయం 9 గంటలకే గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు అమరావతి గడ్డపై సాదర స్వాగతం పలికి రాష్ట్ర అభివృద్ధిపై చర్చల్లో పాల్గొన్నారు. అక్కడితో కాకుండా సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుని చార్లీ ఫాక్స్ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్ ను ప్రారంభించారు. ఒకవైపు వ్యక్తిగత ఇష్టాలు, మరోవైపు వృత్తిపరమైన బాధ్యతలు సమతూకం పాటిస్తూ లోకేష్ చూపిస్తున్న ఈ స్పీడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వివరించారు. పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరు మీద ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రతి ఒక్కరూ పార్టీ లైన్లో ఉండాలని, అందరూ క్రమశిక్షణగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారన్నారు. మరోవైపు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్గా జనసేన పార్టీ అభ్యర్థి సరికొప్పుల విజయలక్ష్మి మరియు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. తన భర్తను ₹1,00,00,000 ప్రియురాలకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటన ఇప్పుడు భోపాల్లో చోటు చేసుకుంది. ఇందులో కూడా 2 పిల్లల తల్లి తన భర్తను 1.5 కోట్లకు మరో మహిళకు అప్పగించేసి పిల్లలతో హాయిగా వేరే చోటుకు వెళ్లిపోయింది. ఈ ఒప్పందం న్యాయస్థానం సాక్షిగా జరగడం విశేషం. భోపాల్లో 42 ఏళ్ల వ్యక్తికి 23 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి 2 ఆడపిల్లలు. అయితే తన తండ్రి తన కార్యాలయంలో 54 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ 16 ఏళ్ల వారి పెద్ద కుమార్తె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు భార్యాభర్తలు అతని ప్రియురాల్ని కౌన్సిలింగ్ పిలిపించింది. అయితే తాను ప్రియురాలతోనే ఉంటానని భర్త స్పష్టం చేశాడు. దీంతో తన భర్తను ప్రియురాలు వదిలిపెట్టడానికి 1.5 కోట్లు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి ప్రియురాలు సయ్యనడంతో 23 ఏళ్ల వారి వివాహ బంధానికి తెరపడింది. ఆ భార్యకు ఒక డూప్లెక్స్ ఇంటితో పాటు 27 లక్షల నగదును ప్రియురాలు చెల్లించడంతో ఆమె తన 2 పిల్లలతో అందులోకి మారిపోయేందుకు సిద్ధపడుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రి లోకేష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సతీమణి గురజాల ప్రతిమతో ఆప్యాయంగా మాట్లాడారు. మంగళగిరి చేనేత పట్టుచేరిన గురజాల ప్రతిమకి అందించారు. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.